మనం కోరినప్పుడు పౌర్ణమి రాదు, ఆశించినప్పుడు వసంతం రాదు, చూడాలి అనుకున్నప్పుడు ఇంద్రధనుసు రాదు, ఆశించినప్పుడు ఆత్మీయులు కూడా రారు. అంతెందుకు, పడుకోవాలనుకున్నప్పుడు నిద్ర కూడా రాదు. మరి రోగాలు, కష్టాలు, నష్టాలు మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఇదే జీవితం. అవన్నీ వచ్చాయి కదా అని బాధపడుతూ ఓ మూలన కూర్చుంటే నీ జీవితం వృధా అయిపోతుంది. అందుకే వాటి గురించి ఆలోచించకుండా ఏమి సాధించాలో, ఎలా సాధించాలో, ఎలా ప్రయత్నం చేస్తే విజయం సాధిస్తావో వాటి గురించి ఆలోచించు. ఒక కాలం ఉండేది, కలిసి ఉండడానికి మాత్రమే బంధువులు ఇంటికి వచ్చేవాళ్ళు. ఇప్పుడు మాత్రం గొడవలు పెట్టడానికి మాత్రమే వస్తున్నారు. వాళ్ళని మనం బంధువులు అనకూడదు. వాళ్ళని ఎంత దూరంగా పెడితే అంత మంచిది. ఇంకొక విషయం ఏంటి అంటే, మన కుటుంబ విషయాలు వేరే వ్యక్తి జోక్యం వల్ల మన కుటుంబ నిర్ణయాలు మారుతున్నాయి అంటే మన కుటుంబం పాడవడానికి చాలా దగ్గరగా ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. ఎన్ని మాటలు చెప్పినా ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో బ్రదర్, నీ ఇంటి కష్టాలు, నష్టాలు, ఇంటి విషయాలు నీ గడప దాటకుండా చూసుకోవటం నీ బాధ్యత. నెలలో 5 రోజులు భార్యని పసిపాపలా చూసుకోలేని మగాడికి మిగతా 25 రోజులు పక్కలో పడుకునే అర్హత లేనట్టే. నెలసరి సమయంలో ఆడవాళ్ళకి ఇంట్లో కానీ ఆఫీసులో కానీ ఒక 5 రోజులు విశ్రాంతి అవసరం. కానీ ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. అలాంటి ఆడపిల్ల బాధని అర్థం చేసుకునేది ఒక అమ్మా నాన్న మాత్రమే. నాన్న తర్వాత భర్త కూడా, తర్వాత సమాజం కూడా అర్థం చేసుకుంటే ఎంతో బాగుంటుంది. కానీ ఎవరో మగ మహారాజులే కొంతమంది మాత్రమే అర్థం చేసుకొని సహకరిస్తారు. ఈ సమాజం కూడా అతి త్వరలో ఈ బాధనంతా అర్థం చేసుకొని వాళ్ళకు సహకరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బయట కొంగు కాదు, పాదం పట్టుకోవడం కూడా మగతనమే. మన కోసం, మన సంతోషం కోసం అహర్నిశలు శ్రమించేవారు, మన సంతోషాన్ని కోరుకునేవారు, కడదాకా మనతో తోడుగా నిలిచేవారి దగ్గర ఒక అడుగు తగ్గుంటే తప్పేంటి? అయినా నువ్వు నేనేంటి, ఆ దేవదేవులకే తప్పలేదు ఆడవాళ్ళ పాదం పట్టుకోవడం. మరి నువ్వు నేనంతా ఈ యుగోనంతా పక్కన పెడితే ప్రేమ మిగులుతుంది. అదే నీ జీవితాన్ని ఆనందమయం చేస్తుంది. నాన్న ఉన్నప్పుడే ఆయన్ని ప్రేమగా, ఆప్యాయంగా చూసుకోండి. ఆయనకి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వండి. అంతేగాని ఆయన పోయిన తర్వాత ఆయన సమాధి మీద పూలు చల్లి బిర్యానీలు పంచిపెడితే ఉపయోగమే లేదు. ఆయన పోయిన తర్వాత బాకీ పడ్డాను నాన్న నీకు, నువ్విచ్చిన గుర్తులలో కాదు, నీకు ఇవ్వాల్సిన గుర్తింపులో అని నువ్వు ఏడ్చినా ఉపయోగమే లేదు. అందుకే ఆయన ఉన్నప్పుడే ఆయన బాగా చూసుకోండి, ఆయనకు తగిన గుర్తింపు ఇవ్వండి. ఏ పని చేసినా ఆయన్ని అడిగి చేయండి, తప్పు లేదు. ఎందుకంటే ఆయన చివరి శ్వాస వరకు ఆయన ఆలోచించేది మీ సంతోషాన్ని మాత్రమే.